స్ట్రక్ శబ్దం చూడండి. స్ట్రక్ అంటే గార్లాండ్ పూలదండ, అది కూడా స్త్రీలింగ శబ్దం అని చెప్తాం. స్ట్రక్ అనేది కా ఉంది కదా అని చెప్పేసి ఇంత ముందు లాగా చకారాంత అని రాశారు. ఇది జకారాంత శబ్దం, ఇది జకారాంత. సో జకారాంత స్త్రీలింగో స్ట్రక్ శబ్ద అని రాసేయండి. ఇక్కడ రాసుకున్న తర్వాత ఏ శబ్దం ఉంటే అది ఇక్కడ మనం రాసేస్తాం స్ట్రక్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి జకారాంత కాబట్టి జం జా జే జహ జహ జి అనేది యాడ్ చేసేయండి. సో స్త్రజం, నెక్స్ట్ స్త్రజహ, స్త్రజా, జా, జే, జహ, జహ, జి అనేది రాస్తాం కాబట్టి వీటి ముందు స్త్ర అని యాడ్ చేసుకోండి. ఓకే, స్త్రజహ అండ్ స్త్రజి ఈ విధంగా అయిపోతుంది. ఇక సంబోధన ప్రథమ విభక్తిలో హే రాసేసి పైన ఏది ఉంటే అది రాయండి. హే స్ట్రక్ అనేది ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో నేను ఇట్లా గీత కొట్టట్లేదు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కోసం అని చెప్పేసి, కంపల్సరీ మీరు కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి నెక్స్ట్ ఏమవుతుంది, జకారాంత కాబట్టి జవ్ వస్తుంది, స్త్రజవ్ అని రాస్తాం ఇక్కడ, స్త్రజవ్. నెక్స్ట్ ఇది 2 టైమ్స్ సేమ్ యాస్టిస్ ఉంటుంది. ఇది కూడా కా ఉంది కాబట్టి స్ట్రక్ ప్లస్ బ్యామ్ లాగా స్ట్రక్ బ్యామ్ అని వస్తుంది కాబట్టి స్త్రగవత్తు బ్యామ్, స్ట్రక్ బ్యామ్ అని చెప్పేసి రాస్తాం. ఇది 3 టైమ్స్ సేమ్ యాస్టిస్ అట్నే రాస్తాము. ఆ తర్వాత దీంట్లోంచి ఒకటి తీసేయండి, విసర్గా పెట్టేయండి, దానికి బదులుగా స్త్రజోహో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది 2 టైమ్స్ సేమ్ యాస్టిస్ అవుతుంది. ఇక్కడ హే రాసి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ నెంబర్ ఏం వాడు ఉంటే అది రాసేయండి, స్త్రజోహో అనేది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇటు చూడండి, బహువచనంలా ఇది తీసేయండి అని చెప్పిన, అలాగే ఇక్కడ తీసేస్తే స్త్రజ అవుతుంది, దాని బదులుగా విసర్గ పెట్టేయండి. ఇది 2 టైమ్స్ సేమ్ యాస్టిస్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్యామ్ కి ఎదురుగా బిహి వస్తుంది, స్త్రగ్ బిహి అని చెప్పేసి రాస్తాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దాని కింద 2 కూడా బెహ వస్తుంది కాబట్టి స్ట్రగ్ బెహ, స్ట్రగ్ బెహ అని చెప్పేసి దీన్ని ఇట్లా రాస్తాము. ఇది 2 టైమ్స్ సేమ్ యాస్టిస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది సెకండ్, ఇక్కడ జమ్ ఉంది, ఇక్కడ జామ్ వస్తుంది, స్త్రజామ్ అని చెప్పేసి రాస్తాము ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్త్రక్షు, షు అనేది యాడ్ అవుతుంది, స్త్రక్షు. ఇది లాస్ట్ సంబోధన ప్రథమ విభక్తిలో హే స్త్రజహ అని రాసేయండి. మీకు ఈ క్వశ్చన్ వస్తే 4 మార్కులు వచ్చేస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందిగా, సింపుల్, ఏం లేదు. చంచా చే చహ చహ చి అని వాక్ అనుకున్నట్టు జం జహ జే జహ జహ జై దీనికి వస్తుంది. తకారాంత అయితే తమ్ తాతే తహ తహ వస్తుంది. షకారాంత అయితే శంషాసే సహ సహ అట్లా వస్తుంది అనమాట, గుర్తించుకోండి. సో ఇప్పుడు బై 1 గెట్ 1 ఫ్రీ లాగా స్ట్రక్ శబ్దం వచ్చింది అనుకోండి, నేర్చుకున్నారు కాబట్టి వణిక్ అనేది కూడా సేమ్ దీనిలాగానే ఉంటుంది. వణిక్ శబ్దం ఏదైతే ఉందో, వణిక్ ఇది పుంలింగ శబ్దం, ఇది మర్చెంట్, వణిక్ అంటే మర్చెంట్ కాబట్టి జకారాంత పుంలింగ రాస్తాం, ఇక్కడ వణిక్ అని పెట్టేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది రెండింటికి డిఫరెన్స్ ఏంది, ఇక్కడ వణి అనే 2 అక్షరాలు ఉన్నాయి, ఇక్కడ స్త్ర అని 1 అక్షరం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి స్త్ర అనే అక్షరాన్ని తీసేయండి, ప్రతి దాంట్లో వణి అని పెట్టండి, అప్పుడు ఆ శబ్దం అయిపోయినట్లే. సో వణిక్ శబ్దం ఏదైతే ఉందో అది ఇలా రాస్తాం, దాన్ని వణిక్, వణిజౌ, వణిజం, వణిజా, వణిజే, వణిజహ, వణిజహ, వణిజే అవుతుంది. సో స్త్ర తీసేయండి, వణి అనే 2 అక్షరాలు యాడ్ చేసేయండి. ఇక్కడ కూడా ప్రతి దాంట్లో స్త్ర తీసేయండి, వణి అని రాయండి. ఇక్కడ కూడా అలాగే చేయండి, మీకు ఆన్సర్ వచ్చేసినట్లే, కొత్తగా రాయాల్సిన పని లేదు. కంపారిజన్ చేసుకుంటే చదివేయండి, స్త్రకి వణికి కంపారిజన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సరిత్. సరిత్ చూడండి, స్త్రీలింగ శబ్దం. సరిత్ అని అంటే నది, ఇది తాతో నిండి అవుతుంది. ఇక్కడ మార్చడానికి ఏం పని లేదనమాట, ఇక డైరెక్ట్ తకారాంతయే అవుతుంది. సో సరిత్ అనేది తకారాంత శబ్దం అవుతుంది. సో ఫస్ట్ చూడండి, ఇది సరిత్ అవుతుంది, దీన్ని ఇట్లా రాస్తాం. నెక్స్ట్ తమ్, తా, తే, తహ, తహ, తి అనేది యాడ్ చేస్తాం మనం. తమ్ తా తే తహ తహ తి అనుకోవాలి, కరెంట్ కాబట్టి. సో దాని ముందు సరి అనే అక్షరాలు ఉన్నాయి కాబట్టి సరి అని రాసేయండి. సరితం, సరితా, సరి తే, నెక్స్ట్ సరితహ, ఇది కూడా సరి తహ, ఇది సరి తి అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ తౌ వస్తుంది కాబట్టి సరి తౌ అని రాస్తాము. ఇది 2 టైమ్స్ సేమ్ యాసిస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, తా ఉంటే దా వస్తుంది కాబట్టి సరిద్ బ్యామ్, సరిద్ బ్యామ్ అని చెప్పేసి రాస్తాం దీన్ని. ఇది 3 టైమ్స్ సేమ్ అట్నే ఉంటుంది. తర్వాత తో ఉంది కాబట్టి ఇక్కడ తోహో వస్తుంది. సో ఇది సరితోహో అని చెప్పేసి రాస్తారు. ఇది కూడా సేమ్ యాసిస్ ఉంటుంది. ఇక సంబోధన ప్రథమ విభక్తి ఏం చేస్తాం, హే అని రాస్తాం, పైన ఏది ఉంటే అది రాస్తాం, సరిత్. ఓకే, ఇది కూడా హే అని రాసి పైన ఏది ఉంటే అది రాసేయండి, సరి తౌ అని చెప్పేసి అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది తీసేసి విసర్గ పెట్టండి అని చెప్పిన కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అది సరి తహ అవుతుంది. 2 టైమ్స్ సేమ్ యాసిస్ ఉంటుంది. బ్యామ్ కి ఎదురుగా బిహి వస్తుంది కాబట్టి సరిద్ బిహి అవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ 2 బెహ వస్తుంది కాబట్టి సరిద్
బ్యహ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఇది 2 టైమ్స్ సేమ్ యాసిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ తమ్ ఉంది, ఇక్కడ తామ్ వస్తుంది. సరి తామ్ అని చెప్పేసి రాస్తాము. ఇగో ఇది గుర్తించుకోండి, ఇంత ముందులా షూ రాదు, సరిత్ సు అనేది వస్తుంది ఇక్కడ, సరిత్ సు. ఓకే, ఇక్కడ హే అని రాసి సరితహ అని రాసేస్తే సరిత్ శబ్దం ఎగ్జామ్ లో వస్తే మీకు 4 మార్కులు బరాబర్ వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సో ఇప్పుడు సేమ్ దీనిలాగానే మరుత్ అనే శబ్దం పుంలింగ శబ్దం ఉంది. మరుత్ సరిత్, చూడండి కంపారిజన్ చేయండి, రెండు సేమే. సరిత్ అంటే నది స్త్రీలింగం, మరుత్ అంటే వాయువు పురుషలింగం. సో పుంలింగ శబ్దం ఇది. ఇక్కడ సరి అనే 2 అక్షరాలు తీసేయండి, మరు అనే 2 అక్షరాలు రాసేయండి, సరిపోతుంది. సో వేరే ఏం బట్టి పట్టాల్సిన పని లేదు, వేరే కష్టపడాల్సిన పని ఏం లేదు. సరిత్ శబ్దం నేర్చుకున్నారనుకోండి మరుత్ వచ్చేస్తుంది. సరి 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 అనే 2 అక్షరాలు ఉన్నాయి కదా ఇక్కడ ప్రతి దగ్గర, అవి తీసేయండి. అవి తీసేసి దాని ప్లేస్ లో ఏం రాయాలి, మరు 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 అని రాసేయండి అన్నిట్లా. అప్పుడు మరుత్ మరుతం మరుత మరుతే మరుతః మరుతః మరుతి అవుతుంది. ఇక్కడ మరుతవు మరుతవు మరుద్భ్యాం 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 మరుతోహ మరుతోహ అవుతుంది. ఇక్కడ మరుతః మరుతః మరుద్భిః మరుద్భ్యః మరుద్భ్యః మరుతాం మరుత్సు అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో 2 లెటర్స్ మాత్రం అన్నిట్లో సరి అనే దాన్ని తీసేయండి, ఆ ప్లేస్ లా మరు అని రాసేయండి, మీకు మరుత్ శబ్దం కూడా వచ్చేసినట్లే. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో సింపుల్ గా మీరు సరి అనే 2 అక్షరాలని మరు అనే 2 అక్షరాలతో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు తకారాంత పుంలింగ శబ్దం అయినటువంటి మరుత్ అయిపోతుంది. మొత్తం కంపల్సరీగా మార్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ గుణిన్ శబ్దం చూడండి, ఇది నాతో నిండి అవుతుంది కాబట్టి నకారాంత పుంలింగ గుణిన్ శబ్ద అని చెప్పి ఇక్కడ రాస్తాం పైన. సో ఇలా రాసేసినాక చూడండి నకారాంత శబ్దం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మాత్రం గుణి అని ఉంటుంది, గుర్తించుకోండి, అన్నిటికీ డిఫరెంట్ గా ఇది గుణి అని ఉంటుంది. ఇక్కడ నుంచి నకారాంత శబ్దం కాబట్టి నమ్ నా నే నహ నహ నీ అని చెప్పేసి యాడ్ చేయాలి. సో నమ్ నా నే నహ నహ నీ అని యాడ్ చేయండి ఫ్రెండ్స్. దీని ముందు గుణి అని ఉంది కదా, ఈ గుణి ఇది అది యాడ్ చేసేయండి. అప్పుడు మనకు గుణినం, ఇది గుణినా, ఇది గుణినే, ఇది గుణినహ, అండ్ ఇది కూడా గుణినహ, ఇది గుణి నీ అవుతుంది. ఇంకా సంబోధన ప్రథమ వ్యక్తిలో హే గుణి అని రాసేయండి. ఒక లైన్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి నకారాంత కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ గుణి నవ్వు అని రాస్తాం, గుణి నవ్వు, రైట్. నెక్స్ట్ 2 టైమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. గుణి శబ్దానికి ఏం యాడ్ ఇక్కడ ఏమైనా ఉందా లేదు కాబట్టి గుణి భ్యాం డైరెక్ట్ వచ్చేస్తుంది. సో గుణి శబ్దానికే భ్యాం యాడ్ అయిపోతుంది, గుణి భ్యాం అని చెప్పేసి రాసేస్తాం. ఇక్కడ ఎన్నిసార్లు 3 టైమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, గుణి శబ్దానికే ఇక్కడ నో నవ్వులోంచి ఒకటి తీసేస్తే నో అవుతుంది, గుణి నోహో అవుతుంది. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. ఇక్కడ హే అని రాసేసి పైన ఏది ఉంటే అది రాసేయండి, గుణి నవ్వు అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది తీసేసి విసర్గ పెట్టండి కాబట్టి అప్పుడు ఇది గుణి నహ అవుతుంది. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. నెక్స్ట్ బ్యామ్ కి ఎదురుగా బిహి వస్తుంది కాబట్టి గుణి బిహి అవుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ 2 గుణి బ్యహ అని 2 సార్లు బెహ వస్తుంది ఇక్కడ. సో గుణి బెహ అని 2 టైమ్స్ రాస్తాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ నమ్ ఉంది కదా, ఇక్కడ గుణి నామ్ అని వస్తుంది, ఇక్కడ గుణి నామ్ అని చెప్పేసి రాస్తాము. ఇక్కడ గుణి షూ అని రాస్తాం ఫ్రెండ్స్. ఇక లాస్ట్ కి హే అని రాసి పైన ఏది ఉంటే ఇక్కడ ఉన్నదాన్ని రాసేయండి, హే గుణినహ అయిపోతుంది. ఓకే, ఇది గుణి శబ్దం. సో దీనిలాగానే ఇప్పుడు చూడండి మనకు స్త్రీలింగ శబ్దాలు అయినటువంటి దిక్ శబ్దం ఉంది, దిక్. సో దిక్ శబ్దము దిక్కు అన్నమాట, దిశ. దిక్కు అని అంటే దిశ అన్నమాట. సో అది స్త్రీలింగ శబ్దం అవుతుంది. ఇక్కడ దిక్ అని రాస్తారు. దిక్ అనేది శకారాంత శబ్దం అవుతుంది, శకారాంత దిక్, స్త్రీ కాబట్టి స్త్రీలింగ అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ దిక్ శబ్ద అని చెప్పేసి ఇక్కడ రాయండి. సో తర్వాత చూడండి ఫ్రెండ్స్, శబ్దం ఏంది మనకి దిక్ కాబట్టి ఇక్కడ దిక్ అని రాయండి. తర్వాత శకారాంత కాబట్టి మార్చుకోండి, ఇక్కడ నుంచి శం షా, శం షా, నెక్స్ట్ షే, నెక్స్ట్ షహ, నెక్స్ట్ షహ, నెక్స్ట్ షి.
దీని ముందు ది అని రాయండి. దిశం అన్నిట్లో ది రాసేయండి సరిపోతుంది. అన్నిట్లో ది యాడ్ చేసుకుంటే ఇది మనకు దిశ శబ్దం అనేది అయిపోతుంది. లాస్ట్కి ఇక్కడ హే అని రాసి దిక్ రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి దిశౌ అని వస్తుంది, షకారాంత కాబట్టి దిశౌ అని రాస్తాం. 2 టైమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఉంటుంది. దిక్ కదా శబ్దం కాతో నిండేది కాబట్టి గావతో వస్తుంది. సో దిగ్ భ్యామ్ అని చెప్పేసి రాస్తాం. ఇక్కడ దిగ్ భ్యామ్ అని చెప్పేసి రాస్తాం. 3 టైమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి దీంట్లో ది షోహో అని రాస్తాము. నెక్స్ట్ ఇది 2 టైమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఉంటుంది. ఇక్కడ హే అని రాసి పైన ఏది ఉంటే అదే రాసేయండి. హే దిశౌ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ విసర్ ఇది తీసేసి దీనికి బదులు విసర్గా పెట్టండి. హే దిశహ, ఇక్కడ సారీ దిశహ అవుతుంది. ఇది 2 టైమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఉంటుంది. బ్యామ్ కి ఎదురుగా బిహే యాడ్ చేయాలి కాబట్టి గాకి బి వస్తుంది, దిగ్ బిహి వస్తుంది. నెక్స్ట్ 2 దిగ్ బెహ అని చెప్పేసి రాస్తాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇది 2 టైమ్స్ సేమ్ యాజ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ దిశం ఉంది, ఇక్కడ దిశాం అని వస్తుంది, షాకి దీర్ఘం వస్తుంది అనమాట, దిశాం. నెక్స్ట్ వాక్ ఆ శబ్దానికి వచ్చినట్లుగానే దీనికి కూడా దిక్షు వస్తుంది. లాస్ట్ కి ఇక్కడ హే అని రాసి పైన ఏది ఉంటే అది రాసేయండి. హే దిశ అని చెప్పేసి అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లాస్ట్ వన్ మీరు చదవాల్సింది ఇంకోటి ఏంటంటే సకారాంత శబ్దం అయినటువంటి విద్వాన్ ఆర్ విద్వాంస్, పుంలింగ శబ్దం అది, రైట్. పుంలింగ శబ్దం అయినటువంటి సో చూడండి ఫ్రెండ్స్, అది సకారాంత శబ్దం, పుంలింగ అని రాయండి ఇక్కడ. అండ్ ఇక్కడ విద్వాంస్ అని చెప్పేసి శబ్దం అవుతుంది. సో అది సకారాంత శబ్దం. ఫస్ట్ ఇక్కడ విద్వాన్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి గుర్తించుకోండి, దీని మాత్రం చూడండి విద్వాంసం అని వస్తుంది. ఇక్కడ మాత్రమే, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి షా, షే, షహ, షహ, షి వస్తుంది. ఇక్కడ సా ఉన్నాయి, ఇక్కడ షీలు అయిపోతున్నాయి, గుర్తించుకోండి. ఇక్కడ ప్రతిసారి విదు అని రాయండి, విదు అని రాయాలి, మొత్తం విద్వ అని రాయాలి. ఇక విదుష, విదుషే, విదుష, విదుష, విదుషి అవుతుంది. ఇక్కడ హే విద్వాన్ అని చెప్పేసి రాసేయండి. ఓకే ఫ్రెండ్స్, హే విద్వాన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. విద్వాంసౌ, ఇక్కడ సాలు వస్తున్నాయి. సో 2 టైమ్స్ సేమ్ యాజ్ ఇట్. ఇక్కడ దీనికి విద్వద్ భ్యామ్ అని వస్తుంది, గుర్తించుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ విద్వద్ భ్యామ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ 3 టైమ్స్ సేమ్ యాజ్ ఇట్ రాస్తాం. ఇక్కడ షాల్ వచ్చినందుకు ఇక్కడ విదుషోహో అని రాస్తాం ఫ్రెండ్స్, గుర్తించుకోండి, విదుషోహో 2 టైమ్స్ సేమ్ యాజ్ ఇట్. ఇక్కడ ఇది రాసి పైన ఏది ఉంటే అది రాసేయండి. అండ్ లాస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లోంచి తీసేయండి, అప్పుడు విద్వాంసహ అని వస్తుంది, విద్వాంసహ వస్తుంది, ఇక్కడ విద్వాంసహ. నెక్స్ట్ మాత్రం ఇగో విదుషహ వస్తుంది, ఇక్కడ రాసినటువంటి ష విదుషహ వస్తుంది. ఇక్కడ ప్రతి దీని ముందు బిహి, విద్వద్ బిహి అని చెప్పేసి రాస్తాము. నెక్స్ట్ అదే విద్వద్ కి విద్వద్ బెహ అని ఇక్కడ రాస్తాం, ఇది సేమ్ యాజ్ ఇట్. ఇక్కడ షా ఉంది కాబట్టి ఇక్కడ విదు షామ్ అని రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ మాత్రం విద్వత్ సు అని రాస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ హే అని రాసి పైన ఉన్నటువంటిదే ఇది రాసేయండి. ఈ విధంగా స్త్రీలింగ శబ్దాల్లోంచి 4 ఒకటి తప్పకుండా వస్తుంది, పుంలింగ శబ్దాల్లోంచి 4 ఒకటి తప్పక వస్తుంది. ఇది నేను చెప్పినటువంటి మీరు చదివిస్తే 8 మార్క్స్ బరాబర్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.